సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను విడుదల చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో 77 మంది లబ్ధిదారులకు 44.43 లక్షల మేర సాయాన్ని చెక్కుల రూపంలో ఆదివారం అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం వర్తించని లబ్ధిదారులు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 751 మందికి 6.05 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అందజేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు కనీసం 5 కోట్లు సైతం ఇవ్వలేని ముందు స్థితి ఉందని అన్నారు. ఈరోజు ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, కూటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలన సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుంది. మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం 5 కోట్లు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికీ కూడా సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దరఖాస్తు పెట్టుకుని ఉంటే ఆ బిల్స్ కూడా మిస్ అయిపోయి వారికి న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. అనేక మంది ఈరోజు బాధితులు గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కారుమూరికి మా సీఎం రిలీఫ్ ఫండ్స్ బిల్స్ అన్నీ కూడా అప్పచెప్పామండి, ఇప్పుడు దాకా అవి ఎక్కడున్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదని వారందరూ కూడా బాధను వ్యక్తం చేసే పరిస్థితి. ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ప్రతి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా 751 మందికి ఇప్పటి వరకు చేసాం. ప్రతి అప్లికేషను కూడా ఎవరు ఇబ్బందులున్నా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బిల్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో అటువంటి వారికి ఎవరికి అందరికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా కూడకుండా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎవరు కూడా ఎక్కడా కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, ఎవరు దళారు బారిన పడకుండా వాళ్ళు మన ఆఫీసులో ఈరోజు బిల్స్